మంచిర్యాల జిల్లా దండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన రైతు భరోసా సంబరాల సభకు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు ఎడ్లబండిపై వచ్చారు. ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన స్థానిక నాయకులు, రైతులు ఎడ్లబండిపై వచ్చిన ప్రజలు మండల కేంద్రంలో ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా నిధులు కేవలం 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయినందున ఈ రైతు భరోసా సంబరాలు జరుపుకుంటున్నాము అని, రైతులకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రైతు ప్రభుత్వానికి ప్రజలు ఎల్లవేళలా తోడుగా ఉండాలని, మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి కోసం మీ అందరి సహకారంతో ముందుకెళ్తానని అన్నారు. ఈ కార్యక్రమం మండల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఉంటుంది ఎందుకో మరి వాస్తవంగా మనకు సాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులైతే కొనసాగుతుందో అన్ని రోజులు ఈ రైతాంగానికి కానీ, ఈ ప్రజలకు కానీ, ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, కర్షకులకు, కార్మికులకు అండగా ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ కోసం మనం అనునిత్యం కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ప్రజలతో మమేకమై ఉండి పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఈ ప్రజలతోటి మమేకం కావాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనం ఎంతైతే ఉత్సాహంగా పనిచేస్తామో అభివృద్ధి కూడా అంతే ఉత్సాహంగా, అంతే ఊపుగా ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయని చెప్పేసి భావిస్తున్నాం. ఈ దండపల్లి మండలానికి ప్రేమ్ సాగర్ రావు గారికి ఉన్నటువంటి అనుబంధానికి నిజంగా ఈ దండపల్లి మండల ప్రజలం తప్పకుండా ప్రేమ్ సాగర్ రావు గారికి ఎల్లవెల్ల రుణపడి ఉంటామని చెప్పేసి ఈ సభా సాక్షిగా మేము తెలియజేస్తున్నాం. మా మీద ప్రేమ ఉండేప్పటికే ఈనాడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా నిర్మించినటువంటి గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం, మరి వారి యొక్క స్వార్థం కోసం, వారి యొక్క స్వలాభాల కోసం నిజంగా ఇవాళ ప్రేమ్ సాగర్ రావు గారు వచ్చిన తర్వాత అది ఎంత సక్రమంగా నడుస్తుందంటే, ఒక్కరోజు కూడా రిపేర్ కాకుండా రైతులకు నిరంతరం 24 గంటల పంపు ఎప్పుడైతే ఆన్ చేసినామో గూడెం పంపు, మళ్ళీ రైతులు నీళ్ళు ఎక్కువైనాయి బంద్ చేయాలనే దాకా నీళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర. ఒక్కరోజు కూడా సమస్య రాలే. కానీ దివాకర్ రావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒక్కరోజు పంపు వద్ద ఇంకో రోజు పైపులు వేసుడు, ఆ విధమైనటువంటి పరిస్థితి ఉండే. మరి వాళ్ళు లాభం కోసం చేసుకున్నారా, రిపేర్లు వస్తే రిపేర్లు అప్పుడు బిల్లులు పెట్టుకొని పైసలు దొబ్బేమని చేసుకున్నారా, ఏ విధంగా చేసుకున్నారా, లేకపోతే ఇక్కడ పరిపాలన అనేది ఆనాటికి ఈనాటికి ఏ విధంగా తేడా ఉందనేది మీరు చూడాలి. అదేవిధంగా అటు కడెం ద్వారా కానీ, గూడెం ద్వారా కానీ నీరందనటువంటి చాలా గ్రామాలకు ప్రత్యేకమైనటువంటి లిఫ్టులను మంజూరు చేయడం కోసం నిరంతరం సచివాలయం దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ తిరుగుతూ ఆల్రెడీ మంజూరు చేయించడానికి సిద్ధంగా ఉండి ఈరోజు మన దండపల్లి మండలానికి రావడం జరిగింది. గూడెం కానీ, గుర్రేపు కానీ, ద్వారక కానీ, లక్ష్మీపేట మండలం మోదల్లో 4 కొత్త లిఫ్టులను మంజూరు చేయడం అనేది ఇది ఒక చరిత్రలో రికార్డు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మొన్న వచ్చినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు ఇది ఏ విధంగా మంజూరు అవుతుందో మాకే అర్థమవుతలేదు. కానీ ఇప్పటి వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, భారతదేశంలో కావచ్చు, కానీ ఇంత రిస్క్ అయిన పని ఏ నాయకుడు కూడా కేవలం ప్రేమ్ సాగర్ రావు గారే ఈ యొక్క పనిని చేపడుతున్నారు. నిజంగా ఈ ప్రాంత రైతాంగం అంత అదృష్టవంతులు అని చెప్పేసి అధికారులే ఆశ్చర్యపోయే విధంగా నిర్ణయాలు తీసుకొని మనందరికీ మేలు చేస్తుండు. ఒక సాగునీటి విషయంలో కానీ, విత్తనాల విషయంలో కానీ, రైతు పంట విషయంలో కానీ, దిగుబడి విషయంలో కానీ
డబ్బులు రాకపోయినా కూడా మరి రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడితే రైస్ మిల్లర్ల మీద కొరడ జులిపిస్తా అని చెప్పేసి వాళ్ళ మీద చట్టబద్ధమైనటువంటి చర్యలు తీసుకుంటూ మరి రైతులందరికీ న్యాయం చేస్తున్నారు. ఇలా సారి యొక్క కోరిక ఒకటే, ఈ ప్రాంతం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటూ తన చెప్పిన పంట పండియాలంటూ దయచేసి వరి పంట జోలికి పోతూ మీకు మూడు పంటలకు నీళ్ళిచ్చే జిమ్మదారు నాదే, ఆ విధంగా తీసుకొస్తా, కానీ పంట మార్పిడి చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఏ ఆకాంక్షనైతే భావిస్తుండో తప్పకుండా రైతాంగం అంతా కూడా తను చెప్పినటువంటి విధంగా ఈసారి వచ్చే ఈ వర్షాకాలం పంటతో పాటు వచ్చే వేసంగి పంటతోటి మనం ముందుకు ఇవ్వాలి. సార్ యొక్క సూచనలు తీసుకుపోలే ఈ రైతాంగం పట్ల సార్కు గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి. మన అభివృద్ధి గురించి ఎక్కడెక్కడికో వివిధ రాష్ట్రాలలో వివిధ దేశాలలో అధ్యయనం చేసి మన రైతులందరినీ కూడా అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని ఏ విధంగానైతే చేసి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందుతుల్లో మీ అందరూ కూడా నేను డైరెక్ట్ 4-5 బస్సులు పెట్టి నేను తీసుకొని పోయి చూచుకొస్తా అని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. మరి వారు చెప్పిన విధంగా మనకు ఏ విధంగానైతే సహకరిస్తుండో మన అభివృద్ధి కోసం మరి తన ఆకాంక్షలు నెరవేర్చేందుకు కూడా మనం అదే విధంగా దండేపల్లి మండల రైతాంగం మొత్తం ఈ నియోజకవర్గం మొత్తం రైతాంగం తన వెంట నడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. 10,50,000 కోట్లు ఇచ్చిన మేము ఒకటి సంవత్సరం దాదాపు నిన్న ఇచ్చిన 9,000 కోట్ల రైతు మంది రైతు భరోసా ఇదివరకు ఆయన 9 నెలలు ఎన్నడూ ఇవ్వలేదు. కంటిన్యూస్గా 9 రోజులు కూడా లేదు, 7 రోజుల్లో దాదాపు 9,000 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈజీఎస్ వాళ్ళకు కూడా బ్యాలెన్స్ వాళ్ళకు కూడా రిలీజ్ అయినట్టున్నాయి. మేము అందరం ఒక రైతులే కదా, రైతు కూలీలకు పట్టించుకుంటాం. రైతు కూలీలు పట్టించుకునే ఆలోచన మొదటి నుంచి ఈ రోజు కూడా ఉంది మాకు. రైతు కూలీలకు 22 లక్షల జాబ్ కార్డులు ఉంటే 5 లక్షల మందికి ఇవ్వడం జరిగింది ఈ రోజుతోటి. మిగతా 17 లక్షలు కూడా మాట్లాడుతున్నాం, అది కూడా ఎక్కువ సమయం పట్టదు. వాళ్ళకు కూడా తప్పకుండా మన ఏదైతే 100 రోజుల పని అంటే కాంగ్రెస్ పార్టీ బ్రాండ్, అది వాళ్ళు 100% కాంగ్రెస్ పార్టీ ఓటర్లు. వాళ్ళు ఉన్న వాళ్ళంతా సన్న చిన్నకారు రైతులు, ఎస్సీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళకు కూడా మిగిలిన వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు మాట్లాడుతున్నాం. చాలా సందర్భంగా మాట్లాడడం, అది కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ 40% 100% కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినట్టు సన్నవాళ్ళు, చిన్నవాళ్ళు, దళితులు, ఎస్టీలే ఉన్నారు. తప్పకుండా వాళ్ళకు కూడా చేస్తాం. ఇక మిగిలిన ఒక గ్రామం తీసుకున్నప్పుడు 100 మంది ఉంటే 40 మంది రైతులు ఉంటారు, 40 మంది రైతు కూలీలు ఉంటారు, 60 మంది రైతులు ఉంటారు. 60 మంది రైతులకు వెళ్ళి 37 మంది పట్టేదారులు ఉంటే 23 మంది కౌలుదారులు ఉన్నారు. ఇవాళ మీ 37% ఉన్న రైతులకే దాదాపు ఇన్ని రకాల డబ్బులు ఇచ్చినాయి. ఇవాళ ఇచ్చిన డబ్బులు రాష్ట్రంలో ఇచ్చినాయి దాదాపు 54 ఆల్మోస్ట్ 75,000 కోట్లు ఇచ్చిన 80,000 కూడా మొన్న ఇచ్చినంత 78,000 కోట్లు. మిగతా రుణమాఫీ అన్ని కలిపితే 1,00,000 కోట్లకు దాటించి వాళ్ళు సంవత్సరానికి మొత్తం 10 ఏళ్ళు కలిపి 50,000 కోట్లు ఇచ్చి మేము ఇచ్చామని ఇంతకుముందు చెప్పాడు మా తిరుమూర్తి. ఈ తాగంత చేసి తాటాకంత సపోర్ట్ చెప్తున్నాడు. మాకేం ప్రచారం చేసుకుని వస్తలేదు, చెప్పుకొని వస్తలేదు. మేము మా పరిస్థితి ఇట్లున్నది, వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది. అందుకే మేము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి కూడా పని మీద నమ్ముతాం, పని చేసి మాట్లాడతాం తప్పితే మాటలు చెప్పి మాట్లాడకాని ఎక్కువ, చెప్పేది ఎక్కువ చేసేది, మనం చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ. ఆ రకంగా చేసుకుంటాం. ఇవాళ చేసుకుంటూ కూర్చున్నాం. ఎన్ని అవస్థలు ఎన్ని రకాల అప్పచెప్పినా కూడా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ఏది ఆగకుండా చేసుకుంటూ వస్తున్నాం. ఇక రుణమాఫీకి సంబంధించిన మనకి ఇది, రైతు భరోసాకి సంబంధించిన మనకి అది. ఇక మిగిలిన 500 రూపాయల బోనస్ ఇంతకు మిత్రులు చెప్పి నేను కూడా అది మాట్లాడుతున్న పత్తి గురించి. ఈ పత్తిని కూడా 500 రూపాయలు కలపని చెప్తున్నాను నేను. అదొకటి కలిపితే దాదాపు 70-80% మంది రైతులకు ఈ వెసులుబాటు వస్తుంది. ఈజీఎస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఇంకా మిగతా 15 లక్షల మంది వాళ్ళకు కూడా అన్ని అనుకూలిస్తే ఒక 15 రోజులకు అది కూడా సహకారం అవుతుంది. అంటే గ్రామాలను అందరూ మాకు కావాలి, రైతు కూలీలు కావాలి, కౌలుదారులు కావాలి, రైతులు కావాలి, ఇట్లా ప్రతి ఒక్కరు కావాలి. మాకు అందరినీ కలుపుకొని